సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఘనంగా ఆహ్వానం పలికారు. సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు హోటల్ ప్రాంగణంలో సందడి చేశారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టింది. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు 29 కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాతో జరిగే సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రానికి ఆర్థిక, సాంకేతిక హబ్ గా మార్చే లక్ష్యంతో సీఎం పర్యటన సాగుతోంది. పర్యటనలో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో వీరు సమావేశమవుతారు. సింగపూర్ ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రదేశాలని సందర్శిస్తారు. తొలి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓవీస్ ఆడిటోరియంలో ఏపీ ఎన్ఆర్జీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఎగుమతులు పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ, విదేశాల్లో ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రేపు ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కెప్సెల్, జీఐసి లాంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం వరుసగా భేటీ కానున్నారు. ఐటీ, ఫిన్టెక్, బిజినెస్ రౌండ్ టేబుల్లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు చర్చిస్తారు. ఇక నగరాలు, పట్టణాల సుస్థిర అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం అక్కడి బిడదారి ఎస్టేట్ ను సందర్శిస్తారు. సుస్థిర నగర అభివృద్ధిపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఇక సింగపూర్ ప్రభుత్వం నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్, టూవాస్ పోర్టుల్ని సందర్శించనున్నారు. అనంతరం పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. సీఎంతో పాటు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా సింగపూర్ చేరుకున్నారు. స్థానిక తెలుగు ప్రజలు ఆయనకు పుష్పగుచ్చాలతో హృదయపూర్వక స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ ఈ 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు బ్రాండ్ ఏపీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఈ పర్యటన కీలకం కానుంది.